దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు డే ప్రారంభంలోనే భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న ప్రతికూల సంకేతాలు, ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి తీవ్రం కావడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఆవిరైంది. ఉదయం సెన్సెక్స్ 529 పాయింట్లు కోల్పోయి 73,576 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 22,813 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్లకు పైగా కుంగింది. నిఫ్టీ సూచీలో హిందాల్కో, ఓఎన్జీసీ, విప్రో, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎటర్నల్, ఐషర్ మోటార్స్, M&M స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవటమే ఈ పతనానికి ప్రధాన కారణం. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు భారీగా నష్టపోతుండటంతో సూచీలు కోలుకోలేకపోతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే కొనసాగుతుండటం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు గడువు విధించారు. ఆ గడువుకు కొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ పశ్చిమాసియా యుద్ధం ఏ క్షణం ఏ మలుపు తీసుకుంటుందోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇరాన్కు ఒక్క రాత్రిలోనే మట్టుబెట్టగలమని ట్రంప్ బెదిరించడంతో చమురు ధరలు పెరిగాయి. ఒక బ్యారెల్ చమురు ధర $110 పైనే కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.07కు పడిపోయింది.